ఈరోజు దేవుని వాగ్దానం 128వ కీర్తన 3వ చరణం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివలె నుండునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఫలింపజేసి ద్రాక్ష వల్లివలె నుంచుతానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అన్న వాగ్దానాన్ని ఇదే దినం మీరు స్వీకరించండి. దేవుని సన్నిధిలో మనకు సంతోషం కలదు. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు తప్పక ఫలింపు అనేది తప్పక మన జీవితంలో ఉంటుంది. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుచు దేవుని శక్తిని పొందుకొని దినదినం ఆత్మీయతలో కుటుంబ సమేతంగా ప్రార్థిస్తూ వర్ధిల్లి ద్రాక్షవల్లి వలె దేవుని సన్నిధిలో ముందుకు సాగి ఫలించుదురుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండునన్న వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అన్న వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చండి. ప్రతి వ్యక్తులను వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని కుటుంబంలో దేవాని స్తోత్రం వేస్తే మీరు దీవించి ఘనపరిచి ఆశీర్వదించి వారి పిల్లల పిల్లల పిల్లల్ని చూసి అనుభవం చేత నింపి వారి పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె వర్ధిల్లుటకు సహాయమును చేయగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.